ఏపీకి చెందిన టీడీపీ ఎంపీల వ్యవహార శైలిని జోకర్లుగా పోల్చిన వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకి కౌంటర్ ఇచ్చారు ఆ పార్టీకి చెందిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్. తమను జోకర్ అన్నా పెద్దగా బాధపడలేదని, సర్కస్ పేకాట ఆటల్లో జోకర్ కు ఎంత విలువ ఉందో తెలియదా అంటూ ప్రశ్నించాడు. పార్లమెంట్ అనగానే అక్కడికి 29 రాష్ట్రాల నుంచి సమస్యలు వస్తుంటాయని, వాటిని పక్కన పెట్టి అందరి దృష్టి ఏపీ వైపు తిప్పాలంటే కేవలం ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తే చాలదన్నాడు. విభిన్నంగా చేస్తేనే అందరి దృష్టి తమ సమస్యలపై పడుతుందని శివప్రసాద్ చెప్పాడు. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా పర్వాలేదని, మా వల్ల ఫోకస్ రావాలని వర్మ ఆలోచన చేస్తున్నాడని తెలిపాడు. మరి వర్మ ఏ విధంగా నిరసన చేయాలో చెబితే తాము దాన్ని ఫాలో అవుతామంటూ శివప్రసాద్ ఎద్దేవా చేశారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా గత కొద్ది రోజులుగా టీడీపీ ఎంపీలు పార్లమెంట్లో ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యంగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఒక్కో రోజు ఒక్కో వేషంతో నిరసన వ్యక్తం చేస్తున్నాడు. దీంతో దర్శకుడు వర్మ టీడీపీ ఎంపీలను ఉద్దేశించి సోషల్ మీడియాలో పలు పోస్టులు పెట్టాడు. పార్లమెంట్లో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేస్తున్న టీడీపీ ఎంపీలను జోకర్లుగా అభివర్ణించాడు. టీడీపీ ఎంపీల ఫోటో ఒకటి పోస్టు చేసిన వర్మ 2 పోస్టులు పెట్టాడు. ఒక పోస్టులో ఇలాంటి జోకర్లు ఏపీ ప్రజలకు ప్రతినిధులుగా ఎన్నిక కావటం చూస్తున్న నరేంద్ర మోదీ బహుశా ఏపీని ఒక జోక్గా భావిస్తున్నాడేమో, వీరు జోకర్లకు తక్కువ అంటూ ఎద్దేవా చేశాడు. మరొక పోస్టులో టీడీపీకి చెందిన వీళ్లు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం ఉన్న తెలుగుదేశం పార్టీ పరువును జాతీయ స్థాయిలో అవమానానికి గురిచేస్తున్నారు అంటూ కామెంట్ పెట్టిన సంగతి తెలిసిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.